అంటే నిన్న చూసాం మనం. మరి ఎవరైతే వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మరి ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారిని అంటే మీడియా ద్వారా మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అంటే గతంలో 5 సంవత్సరాలు కూడా మరి ఆ రోజున ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మించాలి, ఆ రోజున అధికారంలో రావడం జరిగింది. మరి ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వం మరి ఏ రకంగా ముందడుగేసిందో కూడా మనం చూసాం. మరి ఏదైతే ప్రజా దర్బారు కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రజా దర్బార్ని నేలమట్టం చేసి ఆ రోజున ఆ ప్రభుత్వం ముందుకు రావడం చూసాం. మరి అలాంటి పరిస్థితులు ప్రజావేదికని మరి ఆ రోజు నేలమట్టం చేసి కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ధనాన్ని పాడు చేసిన పరిస్థితి. మరి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అభివృద్ధి పదంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా ముందుకెళ్లే పరిస్థితి. అంటే ఇది చూసి వారవలేక గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో వాళ్ళు చేయలేంది ఈ ఎన్డీఏ కూటమి ద్వారా మేము చేస్తున్నాం కాబట్టి వారవలేక మరి అంబటి రాంబాబు ముందుకు వచ్చి వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ మతి స్థిమిత్వం ఏ రకంగా ఉందో మనందరూ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఈ రకంగా ఉంది. మరి అంబటి రాంబాబు గారిని ఒకటి అడుగుతున్నాను నేను, నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ నాయకుడి కోసం మీరు మాట్లాడుతున్నారు. మీరు అదే కనుక మీ నాయకుడికి కానీ మీ 11 మంది ఎమ్మెల్యేకి కానీ ఒక దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏదైతే అసెంబ్లీ వేదికగా ఉందో అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం ఈ సమస్యలు మీరు అడగండి. మేము ఏమైనా లోటుపాటు ఉంటే కనుక మేము సరి చేసుకుంటాం. మేము ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. మీరందరూ కూడా వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు గతం నుంచి కూడా మీ నాయకుడు విధానం మీకు నేర్పిన విధానం ప్రతిపక్ష నాయకులు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న నాయకులు వివిధ రకాలుగా మాట్లాడుతూ తిట్టడం మీ నాయకుడు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉంది. మరి మా నాయకులు ఆ రకంగా కాదు. ఇవాళ ఏ రకంగా అసెంబ్లీ సభ జరుగుతుందో మనందరూ చూస్తున్నాం. ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా అసెంబ్లీ సభల్ని చూసే విధంగా ఒక గౌరవ సభగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. గతంలో మీరు ఆ విధంగా చేయలేదు. అసెంబ్లీలో ఏదైనా ప్రజలు వినాలంటే నానా రకమైన బూతులతో, నానా రకమైన పదభాషలతో మరి వివిధ రకాలుగా ఆ రోజున మీరు చూసిన సందర్భం. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో మేము ఆ రోజున సూపర్ 6 ఏదైతే మేము చెప్పుకుంటూ వచ్చామో ఆ రోజున అమలు చెప్పామో ప్రతిదీ కూడా అమలు చేసే విధంగానే ఈ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. 100% స్ట్రైక్ రేట్ అంటున్నారు. మీరు 100% వాస్తవం అది. ఇవాళ మేము 21 సీట్లు మేము గెలిచాం, 2 ఎంపీ స్థానాలు మేము గెలిచాం. ఆ రోజున మేము ఓటమి చెందినా సరే ఈ 10 సంవత్సరాలు పూర్తిగా ప్రజల పక్షాన, ప్రజల సమస్యలపై, ప్రజల కోసం నిరంతరం మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా కష్టపడి ఎవరైతే ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో అటు రైతాంగానికి అవ్వచ్చు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వేలాది మంది ఆ రోజు నీ ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నిధుల నుంచి కోట్లాది రూపాయలు రైతాంగానికి ఇచ్చాం. ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు అండగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మా నాయకుడి కోసం మాట్లాడే అర్హత మీ నాయకులకి ఎవరికీ లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే రాబోయే రోజుల్లో అంబటి రాంబాబు చెప్తున్నా ఇదే విధంగా కనుక మీరుంటే రాబోయే రోజుల్లో మీకు ఏదైతే వంశీకి జరిగిందో, ఏదైతే పోసాని కృష్ణకి జరిగిందో అదే పరిస్థితి మీ నాయకులకు కూడా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. గతంలో మీరు అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తే ఏ రకంగా మీరు కేసులు పెట్టారో మీరు అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోసాని కృష్ణ ఏ రకమైన పదజాలంతో
ఏ రకంగా మాట్లాడాడో మీకు అందరికీ తెలిసిందే. చట్టం తన పని తను చేసుకుంటుంది. వంశీ ఉన్నాడు. వంశీ కూడా ఏ రకమైన పదజాలాలతో ఏ రకమైన అవినీతితో కూరుకుపోయడం మీకు అందరికీ తెలిసిందే. మీరు ఏ ఇద్దరు ముగ్గురు మీద కేసులు పెడితే మీరు ఓర్చుకోలేని పరిస్థితి. గతంలో ఏ రకంగా మీరు చేశారు, ప్రతిపక్ష నాయకులను ఏ రకంగా మీరు ఇబ్బంది పెట్టారు అన్నది మర్చిపోతున్నారు మీరు. ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా ప్రజల పక్షాన రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల ముందుకు తీసుకెళ్లే విధంగానే ఈ కూటమి ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల ప్రజలను నమ్మించి మీరు అధికారంలోకి వచ్చారు. ఆ 5 సంవత్సరాలు మీరు ప్రజలకి ఏ రకమైన నమ్మకాన్ని మీరు ఇవ్వగలిగారో ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. నేను 3 రాజధాని లేకుండా చేసావు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన దౌర్భాగ్య పరిస్థితి నీది కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. పోలవరం ఉంది. మరి పోలవరాన్ని కూడా మీరు ఆ రోజు ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కడుతున్నారని చెప్పి ఎక్కడా కూడా పోలవరాన్ని నాశనం చేసిన పరిస్థితి. మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ పోలవరాన్ని కానీ ఈ అమరావతిని కానీ ఏదైతే ప్రజలకు మేము హామీలు ఇచ్చామో హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చే విధంగానే ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాల్ని, ఎస్సీ మైనార్టీ ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగానే ఈ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఒక్కటే వైసీపీ నాయకులకు మరొక్కసారి నేను చెప్పదలుచుకున్నాను. నేను మీకు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే రాజకీయ పరంగా విమర్శించండి. ప్రజలు చూశారు గత 5 సంవత్సరాలు మిమ్మల్ని. మీరు ఏ రకంగా మాట్లాడే విధానాన్ని, మీరు ఏ రకంగా పరిపాలించారు ప్రతిదీ చూసి దానికి 11 సీట్లు మాత్రం మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి. మాకు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి. ప్రజలు ఇవాళ మన ఒక నమ్మకంపై ఒక ఆశతో మనకు అవకాశం కల్పించారు. ప్రజల పక్షాన మనం నిలబడవలసిన అవసరం ఉంది. మీరు చేసిన పొరపాట్లు మేము చేయం. ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగానే, ప్రతి ఒక్కరికి అండగా ఉండే విధంగానే మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ రోజున 5 సంవత్సరాలు మీరు ఇండస్ట్రీస్ అన్నది ఒక్క ఇండస్ట్రీ తీసుకురాలే, ఒక అభివృద్ధి అన్నది లేదు. ఇవాళ లోకేష్ గారు ఉన్నారు. ఇండస్ట్రీస్ ఎన్ని తీసుకొస్తున్నారో కూడా మీకు తెలుసు. దయచేసి ఒక్కడే చెప్పదలుచుకున్న వైసీపీ నాయకులకి, దయచేసి మీరు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే కనుక రిపీట్ అయితే కనుక ఏ రకమైన మేము చర్యలు తీసుకోవడం కన్నా ముందుకెళ్తాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.